ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఎంత ప్రజాదరణ ఉందో గత రాత్రి ఒకే సమయంలో ప్రసారమైన ఇంటర్వ్యూలో తేల్చి చెప్పాయి. టీవీ 9లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో రజనీకాంత్, టీడీపీ అనుకూల ఛానల్ ఏబిఎన్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఎండీ వేమూరి రాధాకృష్ణ ఇంటర్వ్యూలు చేశారు. ఈ రెండు ఇంటర్వ్యూలు రాత్రి 8 గంటలకు ఒకేసారి ప్రారంభమయ్యాయి. టీవీ 9లో జగన్ ఇంటర్వ్యూను లైవ్ లో అత్యధికంగా 72,000 మంది వీక్షించారు. ఇదే చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూను అత్యధికంగా చర్చ చెడి 20,000 మంది చూడడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే అసలు జగన్మోహన్ రెడ్డి దరిదాపుల్లో కూడా చంద్రబాబు లేరని స్పష్టమవుతోంది. వైఎస్ జగన్ కు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో గత రాత్రి ఇంటర్వ్యూను లైవ్ లో వీక్షించిన సంఖ్య తేల్చి చెప్తుంది. చంద్రబాబుకు ఎల్లో మీడియా హైప్ ఇవ్వడం తప్పితే ఆయన పట్టించుకునే వారెవరూ లేరనే చర్చకు తెరలేచింది. జగన్ ఏం చెబుతారో వినాలన్న ఆసక్తిని పెద్ద సంఖ్యలో నెటిజన్లు ప్రదర్శించడం విశేషం. ఒకవైపు జగన్ గ్రాఫ్ అంతకంతకు పెరుగుతుంటే మరోవైపు చంద్రబాబు నాయుడుకి పడిపోతుందనేందుకు ఇంటర్వ్యూలు చూసేవాళ్లే లేకపోవడాన్ని చూపుతున్నారు. చంద్రబాబు రాజకీయ అవకాశవాదంతో యూటర్న్లు తీసుకోవడమే తన విధానంగా మార్చుకోవడాన్ని ప్రజలు హర్షించడం లేదు. అందుకే ఆయన చెప్పింది వినడానికి జనం ఆసక్తి చూపలేదని అంటున్నారు. ఇదే జగన్ విషయానికి వస్తే విశ్వసనీయతకు రోల్ మోడల్గా నిలిచారు. ఆ కారణంగానే ఆయనకు క్రేజ్ పెరిగింది. ఆ క్రేజ్ గత రాత్రి టీవీ 9 ఇంటర్వ్యూ చూడడంలో ప్రతిబింబించిందని టాక్ వినిపిస్తోంది. చంద్రబాబు విషయానికి వస్తే పచ్చి అవకాశవాది అని, అవసరాల కోసం ఏమైనా చెబుతారని, వినడానికి ఏమీ ఉండదని అసహనం ఆయన ఇంటర్వ్యూను చూడడం నిరాకరించడంలో ప్రతిబింబించిందని అంటున్నారు.